జీఎస్టీ పరిధి నుండి టీటీడీని మినహాయించాలన్న అంశాన్ని రేపటి జీఎస్టీ కౌన్సిల్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. ఇంతవరకు వ్యాట్ పరిధి నుండి టీటీడీకి మినహాయింపునిచ్చామని, కానీ జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఆ అధికారం ఉండదని స్పష్టం చేశారు. ప్రసాదంపై కూడా పన్ను వేయాలని కేంద్రం నిర్ణయించిందని, అయితే తాము అభ్యంతరం తెలపడంతో ఆ ప్రతిపాదనను రద్దు చేసుకుందని గుర్తు చేశారు. వ్యాట్ పోయి జీఎస్టీ వస్తుంది, గూడ్స్ అండ్ సర్వీసెస్ యాక్ట్. అంచేత ఆల్రెడీ యాక్ట్స్ పాస్ చేసుకున్నాం అందరూ. దీని మీద డిస్కషన్ జీఎస్టీ కౌన్సిల్, ఆ కౌన్సిల్ అందరు మినిస్టర్స్, ఫైనాన్స్ మినిస్టర్స్, సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ కూడా చైర్మన్గా ఉంటారు. ఇవన్నీ ఎప్పటికప్పుడు డిస్కస్ చేసి ఏ కమోడిటీస్ ఏ రేటు మీద ఉండాలనేది ఇప్పటికే చాలా వరకు ఫైనలైజ్ చేశాము. అంచేత భవిష్యత్తులో మనకి రేపు కూడా మీటింగ్ ఉంది, 11వ తారీఖుని 11 గంటల మీటింగ్ ఉంది. ఇక్కడి నుంచే డైరెక్ట్గా వెళ్తున్నాను. దాంట్లో కొన్ని ప్రధానమైనటువంటి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి కమోడిటీస్ కొంతమంది ఎగ్జెప్షన్ అడుగుతున్నారు, కొంతమంది రేట్ తగ్గించమంటున్నారు. ఉదాహరణకి టెక్స్టైల్స్ కానీ, అదేవిధంగా మనకు చూస్తే ఫిషరీస్ నెట్ కానీ, డ్రై ఫిష్ కానీ ఇటువంటివన్నీ అడుగుతున్నారు. ఇవన్నీ కూడా డిస్కస్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా టీటీడీకి సంబంధించిన వరకు కూడా ఇప్పటివరకు వ్యాట్ యాక్ట్ ప్రకారంగా టీటీడీ డీలర్ డెఫినేషన్లో లేదు. డీలర్ డెఫినేషన్లోకి వస్తే వీళ్ళు అసెస్మెంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 60 లక్షల ఆదాయం పైన వాళ్ళందరూ కూడా సెల్ఫ్ అసెస్మెంట్ చేయాలి. ఇప్పుడు వ్యాట్లో వీళ్ళు డీలర్గా లేరు. వ్యాట్ ఎగ్జామ్షన్ ఇచ్చాము, డీలర్ కింద ఎగ్జామ్షన్ ఇచ్చాము. అంచేత వీళ్ళు అసెస్మెంట్ ఇప్పుడు వరకు చేయలేదు. కొన్ని ట్యాక్సేషన్స్ ఉన్నాయి, కానీ ప్రధానమైనటువంటి అన్నదానం మీద కానీ, అన్నదానికి వచ్చినటువంటి ఇన్పుట్స్ కానీ, అదేవిధంగా వీళ్ళకి అకామిడేషన్ కానీ, అదే రిలేటెడ్ ఐటమ్స్ మీద ఎక్కువ ట్యాక్స్ లేదు మనకు వ్యాట్లో. అది స్టేట్కి పవర్ ఉంది కాబట్టి ఎక్కడ కావాలంటే ఎగ్జామ్షన్స్ అక్కడ ఇచ్చాం. ఇప్పుడు జీఎస్టీ వచ్చిన తర్వాత ఇండివిజువల్ స్టేట్స్ పెద్ద పవర్ ఉండదు, కౌన్సిల్కే పవర్ ఉంటుంది. అంచేత టీటీడీ వాళ్ళు మార్నింగ్ జేఈఓ వచ్చే రిప్రజెంటేషన్ ఇచ్చాడు. ఇంతకుముందే గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఉంది. దాంట్లో ప్రధానంగా వీళ్ళు డీలర్ కింద టీటీడీని తీసుకురాకూడదు అనేటువంటి వీళ్ళ రిక్వెస్ట్. అదేవిధంగా అది తీసుకురాకపోతే చాలా వరకు రిలీఫ్ వస్తుంది. తీసుకొస్తే డీలర్తో సమానంగా వీళ్ళు ఉంటారు, ప్రైవేట్ డీలర్స్తో సమానంగా. అదొకటి ఇష్యూ డిస్కస్ చేయాలి. ఏమంటారో కౌన్సిల్ చూడాలి. వీలైనంత వరకు మనం చేస్తాము.